అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం జూలై 5 శనివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దామండి. ఈరోజు మంచి మాట: జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది. గమ్యం అనంతం, గమనం అనేకం. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. జూలై 5, 2025 శనివారము. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం. సూర్యోదయము ఉదయం 5:47 సూర్యాస్త సమయము 6:50 చంద్రోదయము 2:17 చంద్రాస్త సమయము 1:45. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి తిథి ఏమిటో చూద్దాము. ఈ రోజున తిథి దశమి. జూలై 4 సాయంత్రం 4:32 నుంచి జూలై 5 సాయంత్రం 6:58 వరకు దశమి తిథి ఉంటుంది. తదుపరి ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము స్వాతి. జూలై 4 సాయంత్రం 4:50 నుంచి జూలై 5 రాత్రి 7:51 వరకు. తదుపరి విశాఖ నక్షత్రం ప్రారంభమవుతుందండి. ఈ రోజున రాశి తులారాశి. ఈరోజు జన్మించిన వారందరూ తులారాశి కిందకి వస్తారు. యోగం సిద్ధ. జూలై 4 రాత్రి 7:35 నుంచి జూలై 5 రాత్రి 8:35 వరకు. తదుపరి సాధ్య. కరణం గరిజ. జూలై 5 సాయంత్రం 6:59 వరకు. తదుపరి వనిజ. జూలై 6 ఉదయం 8:09 వరకు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము రాత్రి 2:07 నుంచి రాత్రి 3:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:50 నుంచి ఉదయం 7:34 వరకు. రాహుకాలము ఉదయం 9:05 నుంచి ఉదయం 10:43 వరకు ఉంటుంది. గుళిక కాలము ఉదయం 5:50 నుంచి ఉదయం 7:28 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4:14 నుంచి 5:01 వరకు. అమృతకాలము ఉదయం 10 గంటల నుంచి ఉదయం 11:48 వరకు ఉంటుంది. గోధూళి ముహూర్తము రాత్రి 6:54 నుంచి రాత్రి 7:15 వరకు. విజయ్ ముహూర్తము మధ్యాహ్నం 2:32 నుంచి మధ్యాహ్నం 3:24 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:54 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము బలరాముడు అండి. వీక్షకులకు సరదాగా ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న: మనోపుత్రుడైన ప్రియవత్రునికి ఎందరు కుమారులు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను. ఈరోజు పండగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున మహాలక్ష్మి వ్రతము శాఖావ్రత ఆరంభం అండి. ఈరోజు మంచిదేనా అంటే కనుక పంచాంగం ప్రకారం చూసుకున్నట్లయితే మనకి ఆషాఢమాసము గురుమూఢమి ఉన్నందు కారణంగా పెద్ద శుభకార్యాలు లాంటివి చేసుకోవడానికైతే ముహూర్తాలు లేవండి. అద్దె ఇంట్లోకి మారటానికి, అన్నప్రాసన చేసుకోవటానికి, రిజిస్ట్రేషన్ పనులు చేసుకోవటానికి, పెళ్లి చూపు లాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి, రోజువారీ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేషం, వృషభం, సింహ, తుల, ధనసు, మకర రాశులండి. సో ఇదండి జూలై 5 శనివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ సమయములు వర్జము, దుర్ముహూర్తము, రాహుకాల సమయాలను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే, నేను తెలియజేసినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఉపయోగపడుతున్నట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.